తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఆగస్టు మాస ఫలితాలు తెలుసుకుందామండి. సాధారణంగా మనకి తెలుసు, రాశి ఫలాలు సంవత్సరానికి ఒకసారి తెలుసుకుంటాం. కానీ ప్రతి మాసం అనేది మనకి ఒక ముందు జాగ్రత్త చర్యగా, అందులో భాగంగానే ఈ వీడియోస్ అన్ని చేయటం కూడాను మనకి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్త పడాలి, నవగ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, మెరుగైన ఫలితాల కోసం వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదో ఇవాళ వీడియోలో చూద్దాము. ప్రత్యేకంగా ఒక్కొక్క రాశి 12 రాశులు ఇందులో వివరిస్తారండి. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి సంబంధించి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు మాసంలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఆగస్టు 15 దాకా మనకు కర్కాటక రాశిలో ఉంటుందండి సూర్యుడు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా మటుకు మనకి సింహరాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి కుంభరాశిలో ఉంటారు. శని మనకి మీన రాశిలో ఉంటారు. బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు మటుకు ఈ ఆగస్టు నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఈ కుంభరాశి కానీ, అలాగే మకర రాశి కానీ, మిథున రాశి కానీ, కన్యా రాశి కానీ, ఈ 4 రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే ప్లానెట్ అయిన శుక్రుడు మటుకు ఈ నెలనాళ్ళు నీచలో ఉంటాడు. సో ఈ 4 రాశుల వాళ్ళకి మామూలుగా ఏంటంటే డబ్బు ఖర్చు ఎక్కువ కావడం, హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న రావడం, చిన్న మాటలు పడటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవండి మెయిన్గా ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు నెలలో ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, మరి మేష రాశి వారి జాతక ఫలితాలు ఈ ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1, 2, 3, కృత్తిక 1వ పాదం. సో ఈ నక్షత్రాల సమూహంతో మనకి మేషరాశిలోకి వస్తుంది. ఈ మేషరాశికి ఏంటంటే మెయిన్గా గురువు వచ్చేసి చతుర్థ స్థానంలో ఉన్నాడండి. సో విద్యార్థులకు మెయిన్గా విద్యాస్థానం ఏంటంటే చతుర్థ స్థానం అయింది, అలాగే వాహన స్థానం అయింది, అలాగే సౌఖ్యస్థానం అయింది, అలాగే మాతృస్థానం అయింది. సో చతుర్థ స్థానంలో గురువు ఉండడం చేత గురువు ఉచ్చ స్థానంలో కూడా ఉంటాడు. పైగా ఏంటంటే ప్రతి రాశికి ఏంటంటే ప్రతి లగ్నానికి మెయిన్గా లగ్నం ప్లస్ రాశి అనుకోండి ఏదైనా సరే, యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే ప్లానెట్ ఒకటి ఉంటారు. సో ఆ ప్లానెట్ బాగున్నారు అనుకోండి, వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి మేషరాశి వారికి భాగ్యాధిపతి, యోగకారకుడు, అదృష్టకారకుడైన గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. నెక్స్ట్ ఏడాది మనకి జూన్ దాకా ఉంటాడు. కాబట్టి మనకి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. మెయిన్గా అంటే హార్డ్ వర్క్ మనకి తక్కువైనా కూడా అదృష్టం బాగుంది అనుకోండి, చాలా బాగున్నట్టు. అలాగే దైవబలం, దైవానుగ్రహం గల కారకుడు అయిన గ్రహం కూడా గురువే అండి. మేషరాశికి అదృష్టం ఏంటంటే 2 ఒకటే. యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే ప్లానెట్ గురువే. దైవబలం, దైవానుగ్రహం ఏ రాశి వాడికైనా సరే గురువే అవుతాడు. సో అలాంటి గురువు ఇక్కడ అదృష్టకారకుడై, దైవబలాన్ని కారకుడై ఉచ్చ స్థానంలో చతుర్థ స్థానంలో. ఇప్పుడు ఏంటంటే మనకి గురుబలం అంటే మామూలుగా 2, 5, 7, 9, 11 స్థానాలు అంటాం. సరే 5 కానీ 2 కానీ లేకపోయినా ఇక్కడ చతుర్థంలో ఉన్నాడు, ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కాబట్టి విద్యార్థులకు పట్టిందల్లా బంగారం. మంచి ర్యాంక్ సాధించడం, మంచి యూనివర్సిటీస్లో సీట్ పొందడం, మంచి యూనివర్సిటీస్లో అడ్మిషన్ పొందడం, అది ఫారెన్ అవ్వచ్చు, ఇండియన్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్ అయితే ఉంటుంది విద్యార్థులకి. అలాగే విద్యార్థులు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా, అలాగే ఏదైనా పోటీ పరీక్షలు రాసినా కూడా, ఇలా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసినా కూడా వాళ్ళకి వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ మెయిన్గా అంటే వ్యయ స్థానంలో శని ఉండడం చేత విపరీతమైన ఖర్చు, మీరు అనవసరమైన ఖర్చులు ఉంటాయి. అంటే ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం చేయడం, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అనారోగ్యం చేయడం, దాంట్లో బాగా ఖర్చులు అవ్వడం, అలాగే ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఖర్చు అనుకుంటే ఏం సరే వాళ్ళు ఖచ్చితంగా కూర్చుంటారు నాకు డబ్బులు కావాలని. సో అలాగే శ్రమ, కాలం, ధనం వ్యర్థమైనకి అవకాశం ఉంది. అవసరానికి డబ్బులు సమకూరవు, రావాల్సిన బాకీలు వసూలు అవ్వవు, లేటుగా అవుతాయి, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. సో విందు వినోదాల్లో పాల్గొంటారు, బంధువులతో మీ ఇల్లు కళకళలాడుతుంది, ఖర్చులు కూడా అలాగే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్య విషయాలు మటు కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే ట్రావెలింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా ఈ ఉద్యోగస్తులకు కూడా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఉద్యోగ మార్పుకి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఏలినాటి నడుస్తుంది కాబట్టి ఉద్యోగ మార్పుకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మరియు వీరికి అదృష్టం అనేది బాగుంది కాబట్టి కొద్దిగా కష్టపడినా పర్లేదు. ఈ టైంలో ఈ ఏలినాటి సినిమాలని కొంచెం బద్ధకం ఎక్కువగా ఉంటుందండి. బద్ధకాన్ని పక్కకు పెట్టి మీరు కనుక బాగా కష్టపడితే ఈ అదృష్టం దైవబలంతో
మీకు అన్ని విధాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. గురుగారు మరి వీరికి స్థాన చలనం ఏమన్నా ఉందా అండి? ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్‌గా ఏలినాటి శని నడవడం, వ్యయ స్థానంలో శని ఉండడం చేత ఖచ్చితంగా స్థానచలనం ఉండేందుకు అవకాశం ఉంది. అంటే ఏంటంటే మామూలుగా 7.5 సంవత్సరాలు ఏలినాటి శని అనేది. సో ఇంకా 1½ ఇయరే ఉంది అయ్యింది. సో ఇంకా 6 ఏళ్ళు ఉంది. సో ఈ 6 ఏళ్లలో ఎప్పుడైనా అవ్వచ్చు, 2, 3 సార్లు కూడా అవ్వచ్చు. కానీ ఇప్పుడేంటే అందుకే చెప్తున్నాను. ఇల్లు మార్పు గాని, ఉద్యోగ మార్పు గాని, ట్రాన్స్‌ఫర్ అవ్వడం గాని, వేరే ఊరికెళ్ళి జాబ్ చేయడం గాని, లేదా ఇక్కడ డిపార్ట్‌మెంట్ చేంజ్ అవ్వడం గాని, లేదా బిల్డింగ్‌లు మారడం గాని, ఏవో ఒకటి ఖచ్చితంగా మార్పు చెందేందుకు మటుకు అవకాశం ఉంది. సాధారణంగా మనకి ఏలినాటి శని నడుస్తున్నప్పుడు నవగ్రహాలు మూలాన్ని మనం మార్పు చెందే అవకాశం ఉంటుంది మేడం. ఆ టైంలో మనం ఆపుకోకూడదు. అయ్యో! మన పిల్లలకి దూరం అవుతుంది, లేదా ఆఫీస్ దూరం అవుతుంది, లేదా వేరే ఊరు వెళ్ళాలా అని మనం ఆపుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆపుకున్నాం కూడా అప్పుడు కష్ట సమయంలో మన నిజంగా ఇంట్లో ఎవరో సిక్ అయ్యి ఉంటారు. పేరెంట్స్ గానీ, వైఫ్ గానీ, పిల్లలు గానీ ఏదో ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ టైంలో ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అలా కాకుండా ఆ గ్రహాలతో పాటే మనం సంచరించామనుకోండి ఏ ప్రాబ్లమ్ ఉండదు. సో మనకి మంచి ప్రమోషన్ వచ్చినా, మంచి శాలరీ వచ్చి ఏదైనా వేరే ఊరు వచ్చినా కూడా ఇప్పుడు స్థానచలనం ఉంది కాబట్టి మారితే గనక చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే గురుగారు మేషరాశి వారికి గృహయోగం ఉందా అండి? అంటే మనం ఇదివరకు కూడా చెప్పుకునేప్పుడు కూడా లగ్నం నుంచి గానీ, రాశి నుంచి గానీ, చతుర్థ స్థానంలో గానీ, భాగ్యస్థానంలో గానీ గురువు ప్రవేశించినప్పుడు గురువు మామూలుగా సంవత్సరం కాలం పాటు అక్కడ ఉంటారు కాబట్టి ఆ సంవత్సరంలో వాళ్ళు ఇల్లు కొనేందుకు అవకాశం ఉంది. సో మేష లగ్నమైనా, మేష రాశి వారికైనా ప్రస్తుతం చతుర్థ స్థానం ఇందాక మనం మాతృస్థానం అనుకున్నాం, వాహన స్థానం అనుకున్నాం, సౌఖ్య స్థానం అనుకున్నాం. సో ఈ స్థానాలు విద్యాస్థానం అనుకున్నాం. అలాగే గృహస్థానం కూడా చతుర్థ స్థానం. అలాంటి చోట ఉచ్చస్థానం పైగా యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం అయిన గురువే అక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళకి ఇల్లు లేదో ఖచ్చితంగా స్థలం కానీ ఇల్లు కానీ కొనేందుకు అవకాశాలు 100% ఉన్నాయండి. సో మీ మానవ ప్రయత్నం మీరు గ్యారంటీగా కష్టపడి చేస్తారని తప్పకుండా మీకు గృహయోగం సిద్ధిస్తుంది. మరి ఇంకా మెరుగైన ఫలితాల కోసం మేషరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలండి? మెయిన్గా ఇంకా ఏలినాటి శని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ 6.5 ఏళ్ళు మనం 6 ఏళ్ళు కూడా ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అండి. ఉపవాసం బెస్ట్ అనమాట. ఇంక రిజల్ట్ ఇంక వేరే రిజల్ట్ అన్నీ వేరే ఉన్నా కూడా ఉపవాసం ఉంటే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. మామూలుగా మీరు ఆల్రెడీ మీ గ్రహం ఏదో బాగాలేని దాని గురించి ఆ రోజు ఎలాగో ఉంటున్నారు. ప్రస్తుతం మనకి శని బాగాలేదు కాబట్టి నెక్స్ట్ ఏడాది మళ్ళీ శని నీచ స్థానంలో కూడా ఉంటాడు, మీ రాశిలో కూడా ఉంటాడు కాబట్టి ఇప్పటి నుంచి మనం ప్రతి శనివారం ఉపవాసం ఉంటే కనుక చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజిస్తే మంచిది. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. ప్రతి బుధవారం, శనివారం మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే అభిషేకం కానీ అర్చన కానీ చేయిస్తే మంచిది. అలాగే శనివారం మరియు మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి వడమాల సమర్పించడం కానీ, తమలపాకులు పూజ చేయించడం కానీ, సింధూర పూజ చేయించడం కానీ ఇవన్నీ చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. విన్నారు కదా, ప్రతి మాసంలో ఇలా జాతక ఫలితాలు తెలియజేస్తున్నారండి. అలాగే నేరుగా గురువు గారిని కలవాలని చాలా మంది కోరుకుంటారు. అందులో భాగంగా చాలా ప్రశ్నలు నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే ఉంటాయి. వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యం విషయంలో, విదేశీయానం కావచ్చు, అక్కడ స్థిరపడాలి అనుకునే వాళ్ళు, విద్య విషయంలో, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్నామని, ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తున్నాయని, గృహయోగం ఎప్పుడుందా, ఇవి సాధారణంగా మన జాతకంలో ఎప్పుడెప్పుడున్న ఈ యోగాలను తెలుసుకోవాలనుకుంటాం. వాటి గురించి మీరు గురువుగారిని సంప్రదించవచ్చండి. సంప్రదించవలసిన నెంబర్ నేను స్క్రీన్ మీద అందిస్తున్నాను. మీరు కాల్ అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మాట్లాడవచ్చు. నేరుగా కలవాలనుకున్న మీరు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలవచ్చు. నమస్కారం.